నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ జనపక్షం టాక్ షోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్కి ఎవరు బాధ్యత వహించాలి. లక్షల మంది విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడతారు, ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. ఈ లోపు వాళ్ళకు అందరికీ వినపడేది ఏందయ్యా అంటే పేపర్ లీక్, పేపర్ లీక్, పేపర్ లీక్. నీట్ ఎగ్జామ్ కి 1 నిమిషం లేట్ వస్తే లోపలికి అనుమతి అయినటువంటి ప్రభుత్వాలు ఇవాళ అదే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల పేపర్ లీక్ అయితే ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు, ఎందుకు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలకి పనిష్మెంట్ లేదు అన్నది నా ప్రశ్న. ఎందుకు ఇప్పటిదాకా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు మోరల్ గ్రౌండ్స్ లో ఎందుకు తన పదవికి ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదు? అదే ధర్మేంద్ర ప్రధాన్ ఇదే సమయంలో వెళ్ళి వెస్ట్ బెంగాల్లో సక్సెస్ అయ్యాడు, కానీ ఒక నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. దానికి గల కారణం ఏంటి? ఈ అంశాలపై నా విశ్లేషణ చెప్పడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను. మీరు దీన్ని చివరి వరకు చూడండి, 10 మందికి షేర్ చేయండి. ఈ నీట్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరికీ న్యాయం చేయడమే నా యొక్క ఉద్దేశం. ఇక మనము ఈ విషయంలోకి గనక వెళ్తే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం మన అందరం చూసాము. 20 లక్షల మంది విద్యార్థుల మనోవేదనని, వాళ్ళ బాధని మనం చూడలేకపోతున్నాం అన్నది వాస్తవం. ఈ రోజు 20 లక్షల మంది రాస్తున్నటువంటి ఒక బిగ్గెస్ట్ ఎగ్జామ్ ని కూడా సరిగా కండక్ట్ చేసే పరిస్థితిలో ఈ దేశం లేదు అన్నది, ఈ ప్రభుత్వాలు లేవు అన్నది మనందరం గ్రహించాలి. ఈ అసమర్థ రాజకీయ వ్యవస్థ, ఈ అసమర్థ రాజకీయ నాయకుల వల్ల ఇలాంటి సమస్యలు సృష్టించబడుతున్నాయి. దానిలో ఎంతో మంది, మీరు, మేము అందరము కొట్టుమిట్టాడుతున్నాం అన్నది వాస్తవం. ఇంత పెద్ద దేశంలో ఒక ఎగ్జామ్ ని సరిగా కండక్ట్ చేయలేనటువంటి లీడర్షిప్ ని మనం ఎన్నుకుంటున్నామంటే మనము ఆలోచించాలి, ఇలాంటి వాళ్ళన మనం గెలిపిస్తుంది అని. ఇప్పుడు ఈ నీట్ పేపర్ అనేది ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి విషయం. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరయ్యా అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు లాస్ట్ 2 నెలల్లో ఏం చేశారయ్యా అంటే, పొద్దున్న లేస్తే వెస్ట్ బెంగాల్లో వెళ్ళడము, వెస్ట్ బెంగాల్ లోపల ప్రచారం చేయడము, బీజేపీని గెలిపియమని చెప్పడం, లాస్ట్ కు వెస్ట్ బెంగాల్లో బీజేపీని గెలిపించాము అని చెప్పి సంబరాలు చేసుకోవడం. మరి అదే ధర్మేంద్ర ప్రధాన్ మరి నీట్ ఎగ్జామ్ విషయంలో ఏం చేశారయ్యా? ఎందుకు మరి నీట్ ఎగ్జామ్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయలేకపోయారు అంటే, ఇవాళ మీ ఇంపార్టెన్స్, మీ యొక్క ప్రయారిటీ ఒక స్టేట్ లో ఎలక్షన్ గెలవడం, అంతేగాని 20 లక్షల మంది విద్యార్థులకి ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం కాదు అన్నది మీరందరూ గ్రహించాలి. అంటే ఇలా ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న తను ఇంత పెద్ద ఎగ్జామ్ జరుగుతూ ఉంటే తను దానిపై ఫోకస్ ఉండాలి తప్ప, అది సక్సెస్ఫుల్ గా అయ్యే విధంగా చూసుకోవాలి తప్ప, పొద్దున్న లేస్తే వెళ్లి వెస్ట్ బెంగాల్లో ప్రచారం చేస్తే ఇలాంటి రిజల్ట్స్ కనబడతాయి. మీరు ఇక్కడే ఉండి వెస్ట్ బెంగాల్లో ఎంత సీరియస్ గా అయితే మీరు ఎలక్షన్ చేశారో అంతే సీరియస్ గా ఈ ఎగ్జామ్ పై ఫోకస్ చేసి ఉంటే ఇవాళ పేపర్ లీక్ అయ్యేది కాదు. ఇవాళ ఇంతమంది విద్యార్థులు ఆవేదన చెందే వాళ్ళు కాదు. ఇంతమంది విద్యార్థులు నిరంతరంగా శ్రమించి వాళ్ళ శ్రమ వృధా అయ్యేది కాదు. ఇవాళ వాళ్ళందరి ఆశలపై మీరు దెబ్బ కొట్టారన్నది వాస్తవం. మరి కనీసం లీక్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మోరల్ గ్రౌండ్స్ లో కనీసం మినిస్ట్రీ కన్నా రిజైన్ చేశారంటే అది లేదు. మరి 1 నిమిషం లేట్ వస్తే పిల్లోడిని ఎగ్జామ్ రాయనీయనటువంటి మీ చట్టాలు, మీ ప్రభుత్వాలు, ఇవాళ మీరు తప్పు చేస్తే మరి మీకెందుకు పనిష్మెంట్ లేదు? అదే 1 నిమిషం లేట్ వస్తే ఒక విద్యార్థికి అంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారు కానీ, మరి ఇవాళ మీ తప్పిదం వల్ల ఇవాళ పేపర్ లీక్ అయితే మరి మీకెందుకు పనిష్మెంట్ లేదు? మీకెందుకు పదవులు పోవడం లేదు? మీకెందుకు ఇవాళ మినిస్ట్రీలు మీరు రిజైన్ చేయడం లేదు అన్నది నా ప్రశ్న. అంటే మీరు చేస్తే ఒక న్యాయము, వాళ్ళకు ఒక న్యాయమా అన్నది నేను ప్రశ్నించాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రజలారా, ఇప్పటికైనా ఆలోచించండి. మనకు సమర్థవంతమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం జరగాలి, సమర్థవంతమైన నాయకులు రావాలి. అప్పుడే దేశం ముందుకెళ్తుంది, అప్పుడే ప్రజలు ముందుకెళ్తారు, అప్పుడే మన దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇలాంటి అసమర్థ నాయకులను ఎన్నుకున్నన్ని రోజులు ఇలాంటి నీట్ పేపర్లు లీక్ అవుతూనే ఉంటాయి, మనందరం బాధపడుతూనే ఉంటాం. ఇంత పెద్ద పేపర్ లీక్ అయితే కూడా ప్రతిపక్షం నుంచి ఎలాంటి విమర్శలు లేవు అంటే హాస్యాస్పదంగా ఉంది. మరి ఈ దేశంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా అన్నది నేను ప్రశ్నించాలనుకుంటున్నా. మరి కాంగ్రెస్ కి 20 లక్షల కుటుంబాలు కనబడడం లేదా? 20 లక్షల విద్యార్థులు కనబడడం లేదా? కాంగ్రెస్ కి 20 లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి 1 కోటి మంది బాధలు వినబడడం లేదా? రోదనలు వినబడడం లేదా అన్నది నా బాధ. కాబట్టి ఇప్పటికైనా మనము ఈ దేశంలో మనం ప్రశ్నించకపోతే వీళ్ళు ఇలానే చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ప్రశ్నించడం కోసమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఇప్పటికైనా సెంట్రల్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మోరల్ గ్రౌండ్స్ లో రిజైన్ చేయాలి అన్నది నా ప్రధానమైన డిమాండ్. రిజైన్ చేసేంత వరకే వీడియోని షేర్ చేస్తూనే ఉండండి. బాధితులకు న్యాయం చేయండి. జై హింద్.